మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు అక్కడ? ఆ మెట్టతో మనకేం సంబంధం, ఆ చెట్లతో మనకేం సంబంధం? అది ఎండిపోతేంది, అది ఎత్తుగా ఉంటేంది. కానీ అక్కడ దేవుడు ఉపమానంగా చెప్పి మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? మెట్టైన ఆ మెట్టల స్థలం మీద నదులు ప్రవహించలేవు కదా, అది అసాధ్యం కదా. ప్రభు అంటున్నాడు, అసాధ్యమైన కార్యాన్ని నేను సాధ్యము చేస్తాను. ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు అక్కడ దేవుడు. హలో, ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అక్కడ. ఆ మెట్ట మీద నీళ్లు ప్రవహించవు, వాస్తవమే, అది అసాధ్యమే. కానీ నేను దాన్ని సాధ్యము చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, అసాధ్యమైన కార్యాలను మన జీవితంలో సాధ్యం చేస్తాడట. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యం చేస్తానంటున్నాడు. మీరు అంటారేమో, అది ఎలా? నువ్వు బైబిల్ చదవడం లేదా? ఎర్ర సముద్రము పాయలు చేయడము సాధ్యమా అసాధ్యమా? కాస్త చెప్పండి. అసాధ్యం. సాధ్యమైందా లేదా? చెప్పండి, సాధ్యమైందా లేదా? మళ్ళొకసారి, బండలో నుంచి నీళ్ళు వచ్చాయి, ఇది సాధ్యమా అసాధ్యమా? అసాధ్యం. సాధ్యమైందా లేదా? అంతే. దేవునికి వెరీ సింపుల్. అసాధ్యమైన కార్యాలు చేయడం దేవునికి చాలా 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 తేలిక. ఆమెను చెప్దామా? మళ్ళొకసారి గట్టిగా చెప్పాలి. అసాధ్యమైన కార్యాలు ప్రభు చేయడం అతనికి, దేవునికి చాలా 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 కాస్త చాలా 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 తేలిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అసాధ్యమే, మనకు సమస్తం అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఒక లంబాడి కుటుంబం నుంచి ఒక ఆయన ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ అంతా శూన్యం, ఎవరు చదువుకున్న వారు లేరు. బంజారా ఊరు లాంటి ఊర్లో పుట్టినవాడు, చదువుకున్నాడు, ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు, అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయిపోయాడు. చివరి ఇంటర్వ్యూ ఉంది. ఇతడు సిటీలో ఉండి చదువుకుంటున్నాడు కనుక కొంతమంది యవనస్తులు, క్రైస్తవ యవనస్తులు అతనికి పరిచయమైనందువల్ల దేవుని గురించి చెప్తే అతడు దేవుని నమ్ముకున్నాడు. మంచి విశ్వాసంలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు, దేవునితో మంచిగా లోతైన కనెక్ట్ కలిగి ఉన్నాడు, అనుభవం కలిగి ఉన్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా రేపు ఇంటర్వ్యూకి వెళ్ళడానికంటే ముందుగా అతడు ప్రార్థనలో ఉండి, ప్రభువా మరి నేను కలెక్టర్ని కావాలని, ప్రభువా నేను చదివాను, సివిల్ చదివాను, రేపు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను ఇంటర్వ్యూలో పాస్ కావాలి ప్రభువా, నాకు ఆ జాబ్ ఇస్తావా ఇవ్వవా, నన్ను కలెక్టర్ని చేస్తావా చేయవా అని అలా ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రి ఆ గదిలోకి ప్రభు వచ్చి ఆ యవనస్తునితో ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, నేను తప్పకుండా నిన్ను కలెక్టర్ని చేస్తాను. ఆమేన్. అయితే నీవు నా కోసం ఏం చేస్తావు అని అడిగాడు. నేను తప్పకుండా నేను కలెక్టర్ని చేస్తాను, నీవు నా కోసం ఏం చేస్తావు అని చెప్పేమన్నాడు తెలుసా? నేను ఆల్రెడీ నీకు రకరకాల ప్రశ్నలు వేసి నిన్ను
ఫెయిల్ అవునట్లుగా చేయడానికి అక్కడ మనుషులు ఉన్నారు. కానీ నీ విషయంలో నేను జోక్యం కలిగించుకుంటాను. నువ్వేం చేస్తావు? ఈయన అన్నాడు, ఏం చేయాలి ప్రభువా అని అడిగాడు. చూడు, 8 గంటలు నీవు నీ ఆఫీస్ పని చేసుకో. అర్థమైందా? 8 గంటలు నువ్వు ఎలాగైతే నువ్వు నీ యొక్క ఉద్యోగాన్ని చేస్తావో, నా కోసం కూడా ప్రతిరోజు 8 గంటలు నా సేవ చేయాలి. ఆమేన్. వెంటనే యవనస్తుడు ఒప్పుకున్నాడు. సరే ప్రభువా, అలా చేస్తాను. చూడండి, మొన్న కరోనా వచ్చినప్పుడు చాలా పెద్ద ఆయన కరోనా వచ్చినప్పుడు కరోనాలో ఆయన ప్రభు సన్నిధిలో నిద్రించారు. గమనించండి, అతడు చనిపోయేంత కాలం గమనించండి, చాలా సింపుల్గా 4-5 సార్లు వచ్చాడు మన నిర్మల్కి, మన అంటే ప్రసంగికుడు కాదు, కలవడానికి. వచ్చి చాలా విషయాలు మాట్లాడాడు. ఆయా ప్రాంతంలో దేవుని కూటాలు పెట్టి తనకొచ్చిన డబ్బుతో చర్చిలు కట్టించి ఎంతో ఘనమైన పరిచర్య చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆ సమయంలో అతడికి ఆ స్థాయి వచ్చేది కాదు, కానీ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు అతని జీవితంలో ఏం చేశాడు? సాధ్యం చేశాడు. ఇవన్నీ నేను చెప్పడానికంటే వారు చెప్తే బాగుంటుంది కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను, ఒకవేళ నీ జీవితం అంతా మెట్టయిన స్థలముగా, ఎత్తు స్థలముగా, చెట్టు లేని స్థలముగా, అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో ఉండిపోయాయేమో, ప్రభు ఈ నూతన సంవత్సరంలో నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఎత్తైన ఆ మెట్టల మీద, చెట్లు లేని ఆ మెట్టల మీద నేను నదులను ప్రవహింపచేస్తాను. అంటే అసాధ్యమైన కార్యాలను నీ జీవితంలో నేను సాధ్యము చేసి చూపిస్తాను. ఆమేన్. ఇప్పుడు మనం దేనికోసం ఎదురు చూడాలి? అసాధ్యమైన కార్యాలు ఇంకా దేవుడు చేస్తాడు గనక మనం వాటి కోసం ఎదురు చూస్తుముగాక. దేవునికి స్తోత్రం. చూడండి, శారమ్మ జీవితంలోకి వస్తే కూడా ఆమె వృద్ధురాలు. ఆ వృద్ధురాలికి స్త్రీధర్మం ఉడిగిపోయింది, పిల్లలు పుట్టే వయసు కాదు. అందుకే మరుసటి సంవత్సరం నీ భార్య అయిన శారమ్మ కొడుకు పుడతాడయ్యా. శారమ్మ గుడారంలో ఉంది. అబ్రహాము భోజనం పెట్టి ఇలా చేతులు కట్టుకొని నిలబడ్డాడు దేవుని దగ్గర. ఈ మాట అబ్రహాముతో మాట్లాడుతుంటే అబ్రహాము నవ్వాడా? శారమ్మ నవ్విందా? శారమ్మ పక్కుమని నవ్వింది. దేవునికి కనిపించింది ఏమని చెప్పండి? మనం దాచుకొని బతకాలని అనుకున్నా ఆయనకి కనిపించింది ఏమీ లేదు. నువ్వు ఏది దాచుకున్నా అది దాచబడేది కాదు. అర్థమైందా? నువ్వు దాచుకున్నది మిద్దల మీద వినిపింపచేస్తాడు దేవుడు. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది దాచబడేది కాదు. శారమ్మ గుడారంలో చక్కగా దాచుకొని నవ్వేసింది. ఆ నవ్వును చూసిన దేవుడు, శారమ్మ ఎందుకు నవ్వావు? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఆమేన్. ఈ సంవత్సరం ఏ సంవత్సరమో తెలుసా? అసాధ్యమైన కార్యాలను దేవుడు చేసి సాధ్యము చేసే సంవత్సరం. బాగా గుర్తుపెట్టుకోండి, అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యము చేసే సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్.
బాగా మనసులో పెట్టుకోండి, విశ్వసించండి, విశ్వసించండి. విశ్వసిస్తేనే కార్యాలు జరుగుతాయి. భార్యాభర్తలకి కొత్తగా పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది కాలానికి ఇద్దరి మధ్యలో గొడవ మొదలైంది. ఏంటి ఆ గొడవ అంటే, ఆ బ్రదర్కి విపరీతమైన కోపం. చెప్పండి, ఎంత కోపం? కొందరికి కోపం ముక్కు మీదనే ఉంటుందండి, ఊగిపోతుంటారు. చెవులు, ముక్కు, ముఖమంతా ఎర్రగా అయిపోతుంది. వినాశ బుద్ధి నాశనానికి అన్నట్టుగా. అర్థమైందా? కోపం నీ శత్రువు. అర్థమైందా? దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. కొత్తగా పెళ్ళైంది, ప్రతిదానికి కోపడుతున్నాడు భార్యను. ఎంతవరకు అతను కోపడుతున్నాడంటే, ఇంకా ఈమె ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. అంత కోపం. అంత కోపం. ఒకరోజు ఆమె ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. ఏమైందో ఏమో తెలియదు కానీ గమనించండి, ఒకరోజు ఆయన బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అలా 1-2 నెలలు బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. గమనించండి, అతనిలో ఉన్న ఆ కోపమంతా కూడా వెళ్ళిపోయిందండి. ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తెలుసా? ఇక నా భర్త మారడు, అసాధ్యం, ఇక నేను చనిపోవడమే మంచిది. చూసారా? అసాధ్యం, ఇక నా భర్త మారడు, ఇతనిలో మార్పు రాదు, ఇంకా బ్రతకడం కంటే చావడమే మేలు అని చెప్పి అసాధ్యం 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 అనుకుంటున్న ఆ వ్యక్తి కాస్త ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు ఆ బ్రదర్ మెల్లగా బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. అతి త్వరలో, కొద్ది రోజుల్లోనే అతనిలో రూపాంతరం వచ్చేసి మంచి సాక్షిగా మారిపోయాడు. అంతేకాదు, సంఘములో మంచి దైవజనునికి కుడి భుజంగా మారిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆత్మహత్య ప్రయత్నంలో అది సక్సెస్ అయిపోతే, చచ్చిపోతే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయేది? నరకంకి వెళ్ళిపోయేది. బ్రదర్, నేను అంటాను, అన్యజనులకి అసాధ్యమే, కానీ మనకు సమస్తం సాధ్యం. ఎందుకు? మనకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చెప్పాలి, ఎవరున్నారు? కాస్త గట్టిగా 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 చెప్పండి. నాకు దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు. నా దేవునికి సమస్తము 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 సాధ్యం. ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఈ విషయంలో మానక మీరు ప్రార్థన చేయండి. ఆ దైవ కార్యాల కోసం ఎదురు చూడండి.